వేలాది మందితో పోటీపడి పట్టుదలతో కష్టపడి కొలువులు సాధించడం ఎంతో అభినందనీయమని రాచకొండ ఐజీ కమలాసన్ రెడ్డి కొనియాడారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 248 మంది పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి కొత్తగా నియామక బాధ్యతలను అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉన్నత చదువులు చదివి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చి పోలీస్ శాఖను ఎంచుకోవడం పట్ల ఐజీ వారికి ఈ సందర్భంగా అభినందించారు. పట్టుదలతో కఠోరమైన శిక్షణ తీసుకుని పోలీసు ఉద్యోగాల్లో చేరిన బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎంతో కష్ట నష్టాలను ఎదుర్కొని మిమ్మల్ని విద్యను అభ్యసించి ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని కోరారు. పోలీసులంటే ప్రజల్లో ఓ నమ్మకం ఉందన్నారు. గతంలో పోలీసులంటేనే ప్రజల్లో కొంత నెగిటివ్ ఆలోచన ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధులు నిర్వర్తించి ప్రజల నుండి కృతజ్ఞతలు అందుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఐషేక్ మహంతి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ మీద ప్రతిరోజు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ ఇక మేము నేర్చుకునేది ఏం లేదు, ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ దానికి మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టే అవసరం లేదని చెప్పి ఎవరు అనుకోవద్దు. లైఫ్ లాంగ్ ఫిట్నెస్ జర్నీ అనేది లైఫ్ లాంగ్ జర్నీ. పోలీసులు అంటే ప్రజల్లో ఒకప్పుడు ఉన్నటువంటి భావం తొలగిపోయింది. మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, కానీ సామాన్య ప్రజల పట్ల మనం ఫ్రెండ్లీగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరిని దుర్భాషలాడడం కానీ, ఎవరి మీద దురుసుగా ప్రవర్తించడం కానీ మీరు ఎవరు కూడా చేయవద్దని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుతున్నాను. గతంలో పోలీసులు అంటే తిడతారు, కొడతారు, దుర్భాషలాడతారు, దురుసుగా ప్రవర్తిస్తారనే ఒక అపోహ ఉండేది. అయితే యూజువల్గా పోలీసు మీద నెగిటివ్ ఒపీనియన్ ఉన్నటువంటి వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేస్తే అందులో 80% నెగిటివ్ ఒపీనియన్ ఉన్నటువంటి వాళ్ళు, ఎప్పుడు పోలీసులతో ఇంటరాక్ట్ కాని వాళ్ళే, ఎప్పుడు పోలీస్ స్టేషన్ రాని వాళ్ళే, ఎప్పుడు పోలీసుతోని ఆ ఇంటరాక్షన్ అయినటువంటి సందర్భాలు లేనటువంటి వాళ్ళు. అదే పోలీసుతోని ఏదో రకంగా ఇంటరాక్ట్ అయిన వాళ్ళు, పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు, పోలీస్ సహాయం పొందిన వాళ్ళు, అందులో 80% పోలీసులు అంటే సదాభిప్రాయం ఉన్నది. కాబట్టి మనం మనతో ఇంటరాక్ట్ కాని వాళ్ళం కూడా మన ప్రవర్తన ద్వారా, మన కండక్ట్ ద్వారా, మన హెల్పింగ్ నేచర్ ద్వారా మరి ప్రజలకు ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించేటువంటి అవకాశం మీ అందరికీ ఉన్నది.